అందరికీ నమస్కారం. ఈరోజు మనం భాష ఎక్కడ పుడుతుందో సరిగ్గా ఆ మూలం నుంచే మన ప్రయాణం మొదలుపెడదాం. అంటే ఇలాంటి సంక్లిష్టమైన నియమాలు, వ్యాకరణం గురించిన భయాలు ఏవీ లేకుండా చాలా స్పష్టంగా ముందుకు వెళ్దాం. అవును, మీరు విన్నది నిజమే. వ్యాకరణం గురించి ఇప్పటివరకు తెలిసిన విషయాలు, కన్ఫ్యూజ్ చేసే రూల్స్ అన్నీ ఒక్క క్షణం పక్కనబెట్టేయండి. మనం చాలా సులభంగా బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం. ఈ ప్రశ్న చాలాసార్లు మనల్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. కాని నమ్మండి, దీనికి సమాధానం మనం అనుకున్న దానికంటే చాలా సులభం. ఏంటో చూద్దామా? సరే, ఇక విషయంలోకి వెళ్దాం. ఒక వాక్యానికున్న ఒకే ఒక్క ముఖ్యమైన పనేంటో తెలుసా? అది ఒక పూర్తి ఆలోచనను మనకు తెలియజేయడం. మనం గుర్తుంచుకోవాల్సింది ఈ ఒకే ఒక రూల్, మిగతావన్నీ దీని తర్వాతే వస్తాయి. ఇదిగోండి, ఇదే అసలైన నిర్వచనం. కొన్ని పదాలు కలిసి ఒక పూర్తి అర్థాన్ని ఇస్తేనే అది వాక్యమవుతుంది. ఒకవేళ అర్థం అసంపూర్ణంగా ఉందనుకోండి, అప్పుడు మిగతా గ్రామర్ రూల్స్ ఉన్నా వేస్ట్. సో ఇదే ఫౌండేషన్. ఇప్పుడు ఈ ఉదాహరణ చూడండి, మ్యాచ్ తరువాత. ఇది వినగానే మన మైండ్లో వెంటనే ఒక ప్రశ్న వస్తుంది. మ్యాచ్ తర్వాత ఏమిటి? ఏం జరిగింది? సమాధానం లేదు. అందుకే ఇది వాక్యం కాదు. ఇంకొకటి చూద్దాం. అతను అలసిపోయినందువల్ల. ఇక్కడ కూడా మళ్ళీ అదే సమస్య. దానివల్ల ఏం జరిగిందో మనకు తెలియడం లేదు. అంటే ఈ పదాల సమూహం మనకు పూర్తి కథ చెప్పడం లేదు. కాని ఇక్కడ చూడండి, రైలు ఆలస్యంగా వచ్చింది. ఇక్కడ ఆలోచన కంప్లీట్ అయిపోయింది. విషయం మనకు స్పష్టంగా అర్థమైంది. దీని అర్థం చేసుకోవడానికి మనకు ఇంకేమీ అవసరం లేదు. ఇది ఒక పర్ఫెక్ట్ సెంటెన్స్. ఈ టేబుల్ని ఒకసారి గమనిస్తే మనకు విషయం మొత్తం క్లియర్ అయిపోతుంది. ఉదయాన్నే అనేది వాక్యం కాదు, కాని అతను నిన్న రాజీనామా చేశాడు అనేది వాక్యం. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? వాక్యం పొడవు ముఖ్యం కాదు, అది ఇచ్చే పూర్తి అర్థమే ముఖ్యం. అంతే. ఓకే, ఇప్పుడు మనం ఒక వాక్యాన్ని విడదీసి చూద్దాం. ప్రతి సంపూర్ణ వాక్యంలో ఉండే రెండు చాలా ముఖ్యమైన భాగాల గురించి తెలుసుకుందాం. చెప్పాలంటే ఇవే వ్యాకరణానికి గుండెకాయలాంటివి. వాక్యంలోని మొదటి భాగాన్ని కనిపెట్టడానికి ఈ ఒక్క సింపుల్ ప్రశ్న చాలు. ఈ ప్రశ్నకు ఏ సమాధానమైతే వస్తుందో అదే ఆ వాక్యం యొక్క మొదటి భాగం, అదే కర్త. సో సింపుల్గా చెప్పాలంటే వాక్యం ఎవరి గురించి లేదా దేని గురించి చెబుతుందో ఆ మెయిన్ పాయింట్నే మనం కర్త అంటాం. ఇంగ్లీష్లో అయితే సబ్జెక్ట్ అంటారు. ఒక ఉదాహరణ తీసుకుందాం. బ్యాంకు 10 గంటలకు తెరుచుకుంటుంది. ఇప్పుడు మనం ప్రశ్న వేద్దాం. ఏది 10 గంటలకు తెరుచుకుంటుంది? సమాధానం వెంటనే వస్తుంది, బ్యాంక్. కాబట్టి ఈ వాక్యంలో బ్యాంక్ అనేది కర్త. ఇప్పుడు అసలు మ్యాజిక్ చూడండి. ఒకసారి మనం కర్తను కనిపెట్టేశామనుకోండి, వాక్యంలో మిగిలిన భాగం మొత్తం ఆ కర్త గురించే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాన్నే మనం విధేయం లేదా ఇంగ్లీష్లో ప్రెడికేట్ అంటాం. చాలా సింపుల్ కదా? ఇక్కడ ఇంకో క్లియర్ ఎగ్జాంపుల్. ఏది కనిపించడం లేదు అని అడిగితే నా ఫోన్ అని ఆన్సర్ వస్తుంది. ఇది కర్త. మరి నా ఫోన్ గురించి ఏం చెప్తున్నాం? అది కనిపించడం లేదు అని. అదే విధేయం. ఎంత సులభమో కదా? సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ థియరీని ప్రాక్టికల్గా ఎలా ఉపయోగించాలో చూద్దాం. ముఖ్యంగా ఎగ్జామ్స్లో తప్పుల్ని ఈజీగా పట్టుకోవడానికి ఈ నాలెడ్జ్ ఒక పవర్ఫుల్ టూల్ లాంటిది. ఇప్పుడు ఈ వాక్యం చూడండి, ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆర్ గుడ్. వినడానికి ఇది చాలా కరెక్ట్గా అనిపిస్తుంది కదూ? చాలామంది దీన్ని సరైన వాక్యమని అనుకుంటారు. కాని ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మనం నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఫస్ట్ యాక్షన్ అంటే క్రియను పట్టుకుందాం, అది ఆర్. ఇప్పుడు ప్రశ్న వేద్దాం. ఏవి బావున్నాయి? వెంటనే మనకు ప్రోడక్ట్స్ అనిపిస్తుంది. కాని ఒక్క క్షణం ఆగండి. మనం మాట్లాడుతున్నది ప్రోడక్ట్స్ గురించా లేక వాటి క్వాలిటీ గురించా? అవును, క్వాలిటీ గురించి. కాబట్టి అసలైన కర్త క్వాలిటీ అన్నమాట. క్వాలిటీ అనేది ఏకవచనం, కాబట్టి దాంతోపాటు ఇజ్ రావాలి, ఆర్ కాదు. చూసారా లాజిక్? సరైన వాక్యం ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఇస్ గుడ్. మనం నేర్చుకున్న విషయాలు బాగా గుర్తుండిపోయేలా చేసే చివరి విభాగానికి వచ్చేశాం. ఒక చిన్న సరదా పోలికతో దీన్ని క్లోజ్ చేద్దాం. ఒక వాక్యాన్ని ఒక సినిమా సీన్లా ఊహించుకోండి. ఆ సీన్లో మెయిన్ క్యారెక్టర్ ఉంటారు కదా, ఆ క్యారెక్టరే
మన వాక్యంలోని కర్త. మరి ఆ క్యారెక్టర్ ఏం చేస్తుంది, ఆ క్యారెక్టర్కు ఏం జరుగుతుంది అనేదే కథ. అదే మన వాక్యంలోని విధేయం. హీరో లేకపోతే సినిమా ఎలా ఉండదో, కర్త లేకపోతే వాక్యం కూడా అంతే. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలివి: 1. వాక్యానికి పూర్తి అర్థం ఉండాలి. 2. ప్రతి వాక్యానికి ఒక కర్త, ఒక విధేయం ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా ముఖ్యంగా మొత్తం గ్రామర్కి ఇదే బేస్. ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే మిగతావన్నీ చాలా ఈజీ అయిపోతాయి. ఇప్పటికే వాక్యం అంటే ఏంటి, దాని భాగాలేంటో మనకు స్పష్టంగా తెలుసు. కాని కొన్నిసార్లు ఈ కర్త అనేది వాక్యంలో ఎక్కడో దాక్కుంటుంది. అలాంటప్పుడు దాన్ని ఎలా పట్టుకోవాలి, ఆ ట్రిక్సేంటో మనం మన తర్వాతి విశ్లేషణలో తెలుసుకుందాం.